హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున మనము అవ్వమ్మ, ఆదాము ద్వారా వచ్చిన పాపములు చూసాము. ఒక స్త్రీ నుండి పాపము, ఒక స్త్రీ నుండి రక్షణ వచ్చిందని. మరి రక్షణ ఏ స్త్రీ నుంచి వచ్చిందనేది మనము ఇప్పుడు చూద్దాము. మరియమ్మ, యోసేపుల నుండి ఈ రక్షణ అనుగ్రహించబడినది. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఎలా ఏందంటే ఏ పాపము శారీరక సంబంధం లేకుండా, అసలు పాపమే లేకుండా పవిత్రాత్మతో గర్భం ధరించింది మరియమ్మ. నేను పురుషుణ్ణి ఎరుగను అని అడిగింది, కానీ దూత చెప్పిన మాటను, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీ మాట నీవు చెప్పినట్లే నెరవేరుతుంది అని విశ్వసించింది. కాబట్టి నెరవేర్చింది మరియమాత. 17 సంవత్సరాల మరియ తల్లి ఎటువంటి పాపము లేకుండా జీవించింది, పాపం లేకుండా గర్భం ధరించింది. ఈ స్త్రీ నుండి తనకే కాక లోకమంతటికి, సర్వమానవాళ్ళందరికీ రక్షణను అనుగ్రహించింది. ఎలా ఏమిటి అంటే తను పాపం లేకుండా పరిశుద్ధముగా జీవించింది మరియ తల్లి. ఒక క్రైస్తవురాలుగా, అన్నమ్మ జాకీముల కుమార్తెగా ఆమె ఎల్లప్పుడూ ప్రార్థనతోనూ పవిత్రతతోనూ ఎటువంటి పాపము అంటకుండా ఆమె జీవించేది. కాబట్టి ఆమె శారీరకంగా కూడా పాపం లేదు అంట. యోసేపుకి, మరియమ్మకి శారీరక సంబంధం లేదు. ఆమె గర్భం ధరించినప్పుడు ఆమెకి కన్యకగా ఆమెకి వివాహం నిశ్చితార్థమైంది. ప్రియ సహోదరి, సహోదరుడా, అయినను కూడా వారికి ఎటువంటి శారీరక సంబంధం లేకుండా మరియ తల్లి గర్భం ధరించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, పవిత్రాత్మ ద్వారానే. అందుకనే అవ్వమ్మ పాపం చేసి సర్వమానవాళికి పాపాన్ని అంటిస్తే, మరియమ్మ, యోసేపులు ఎటువంటి పాపం లేకుండా సర్వమానవాళి రక్షణకే తమ జీవితాలను పణముగా పెట్టి, అర్పణగా పెట్టి, ఈ పాపాల కొరకు మానవుణ్ణి ప్రసాదించాలి, మా దేవుని కుమారుణ్ణి మానవుణ్ణిగా ప్రసాదించి, ఆయన శిలువ మరణం పొంది, ఆయన రక్తం చిందించి అనేక జనులు సర్వలోక మానవాళి పాపములను పరిహరించాలి అని ఆ యొక్క మరియమ్మ తల్లి అన్ని హృదయములో పదిలపరుచుకుంది. కాబట్టి ఆమె దేవుని మాటను విశ్వసించింది. ముందు దూత మాటను విశ్వసించింది, తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అందుకే ఆమెకే కాకుండా పాపం లేకుండా పవిత్రత సర్వమానవాళికి కూడా పవిత్రతను, రక్షణను అనుగ్రహించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక స్త్రీ నుండి పాపం వచ్చింది, మరి ఒక స్త్రీ నుండి మనకి రక్షణ, మరియ తల్లి నుంచి రక్షణ అనుగ్రహించబడింది. ఆమేన్. మరి మీకు నచ్చినట్లయితే 7382999361 నా నెంబరు. మరి మరొకసారి అందరికీ దేవుని పేరిట వందనాలు.